అమరావతి రైతుల కోసం నిలబడ్డాను అంటే నిలబడ్డాను అంతే. ఆ రైతుల బాధ ఏంటో నాకు తెలుసు. అడ్డంగా నిలబడతా కూడా, ఇప్పుడు కూడా నిలబడతా. ఆడదాకా వచ్చిందన్నట్టే ఖచ్చితంగా పోతాను నేను. ఇప్పుడు వాళ్ళు మాకు ఇంకా కొత్త భూ సమీకరణ ఇవ్వాలి. మీరు ఇచ్చిన 30,000 ఎకరాలకు అది ఇస్తేనే దానికి న్యాయం జరుగుద్ది తప్ప ఎవడెవడో వస్తాడు ఏదేదో మాట్లాడతాడు, పాలిటిక్స్ చేసిపోతాడు. నమ్మొద్దు, ఇచ్చేయండి, మీకు అన్యాయం ఏం జరగదు. మన ఏం 3 పంటలు పండే భూములు కాదు. రేపు పొద్దునైనా సరే ఆ పక్కన ఉన్నప్పుడు క్యాపిటల్ చుట్టూ భూములు ఉన్నప్పుడు అవి కూడా కమర్షియలే కదా. ఇంకా రేపు పొద్దున ఇప్పుడు ఇస్తే ఉంది మనం పల్లీలు బఠానీలు తినేసి వెళ్ళిపోతాం. అది కూడా ఇచ్చారంటే రేపు మీ మనవడు, వాడి పిల్లలు, వాడి జనరేషన్స్కి ఉపయోగపడుద్ది కదా. ఈ భూమి జాగ్రత్తగా బ్యాంకులో ఉన్నట్టే కదా. పైగా అక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే ఆ క్యాపిటల్ కట్టి ఉపయోగం ఏంటి? డైరెక్ట్ కనెక్టివిటీ లేనప్పుడు అంత పెద్ద చండీగఢ్ వల్ల ఏమైపోయింది? దేని పనికి రావడం పోయింది. సన్నాయి నొక్కులు చాలామంది నొక్కుతుంటారు. మాకు రాజమండ్రి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ప్రతి వీకెండ్లో వస్తాడు. అతనికి ఏం పొద్దుబాదు, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడదామా, రైతులను రెచ్చగొడదామా, ఇదే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పాపం రిటైర్ అయ్యని చెప్తుంటాడు, కానీ అలా కాదు. ఇంత పుస్తకం పట్టుకుని వస్తారు కదా. అబ్బో, అసలు ఆయన వేదాలు అసలు మామూలుగా ఉండవు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండిస్తానండి, అందులో అనుమానమే లేదు. ఎవరున్నా సరే మనం ఎవరు అండి, అది వాళ్ళని రేపు పోయేవాళ్ళం. వెనకాల చాలా తరాలు రావాలి ఇక్కడికి, చాలా జరుగుతుంది ఇక్కడ. అంత తెచ్చిపోయారు మనకి, మనం ఎంతో కొంత మిగిల్చిపోవాలి కదా వాళ్ళకి. తిందాం ఏం తింటావు? నీ చుట్టూ కంపు కుట్టుదా ఉండి నువ్వు ఒక్కడే పెద్ద అంతస్తులో ఉంటే ఏం ఉపయోగం? మొత్తానికి మీ వైఖరి చూస్తుంటే మళ్ళీ వెళ్ళండి, పొలిటికల్గా కూడా యాక్టివ్ అయ్యేలాగా కనిపిస్తుంది. నేను వెళ్ళను.